నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆక్రమణలపై మరోసారి కొరడా జుళిపించిన హైడ్రా. కూకట్పల్లి, అమీన్పూర్లలో నిర్మాణాలు నేలమట్టం. వాణిజ్య నిర్మాణాలను కూల్చివేశామని హైడ్రా ప్రకటన. 8 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు రంగనాథ్ వెల్లడి. అవినీతి జరగలేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా. అమృత్ టెండర్లపై రేవంత్ రాజీనామా చేయాలన్న కేటీఆర్. లడ్డూ కల్తీపై టీటీడీ అధికారులతో చంద్రబాబు సమీక్ష. అన్ని ఆలయాల్లో సంప్రోక్షణ చేసే యోచనలో ఏపీ సర్కార్. కాసేపట్లో 14,000 మంది ఎన్ఆర్ఐలతో మోదీ సమావేశం. రేపు ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రధాని ప్రసంగం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిరంజీవికి చోటు. సినీ రంగంలో అధిక నృత్య రీతులకు గాను పురస్కారం. ఆక్రమణలపై హైడ్రా మరోసారి పంజా విసిరింది. కూకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలు, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణాలని నేలమట్టం చేసింది. తీవ్ర భావోద్వేగాల మధ్య జరిగిన ఈ కూల్చివేతల్లో హైడ్రా ఎక్కడా వెనుకంజ వేయకుండా తన పని పూర్తి చేసింది. బాధితులు అధికారుల కాళ్ల మీద పడి ప్రాధేయపడినా ఎక్కడా తగ్గకుండా నిర్మాణాలను కూల్చివేసింది. ఈ కూల్చివేతల్లో ఆక్రమణదారులు బాగానే ఉన్నా వారి వద్ద నుంచి భూమిని లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తున్న సామాన్యులు కోట్లలో నష్టపోవలసి వచ్చింది. ఆదివారం రోజే ఆక్రమణలపై హైడ్రా మరోసారి విరుచుకుపడింది. కూకట్పల్లి నల్ల చెరువులోని సర్వే నెంబర్ 66, 67, 68, 69లోని 16 వాణిజ్య షెడ్లు, ప్రహారీ గోడలు నేలమట్టం చేసింది. చెరువు విస్తీర్ణంలో కబ్జాకు గురైన 7 ఎకరాల స్థలంలో ఆక్రమణదారుల చెర నుంచి 4 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకుంది. 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్ల చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని 7 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. 2 రోజుల కిందట నల్ల చెరువు ప్రాంతంలో నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో హైడ్రా డ్రోన్ సర్వే నిర్వహించింది. శాటిలైట్ మ్యాపులు, సర్వే నివేదికలను సరిపోల్చుతూ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాలను గుర్తించారు. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు, ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 వాణిజ్య అవసరాల కోసం షెడ్లు నిర్మించినట్లు తేల్చారు. వాటిలో జనాలు ఉండే వాటిని మినహాయించి ఎఫ్టీఎల్లో వ్యాపారం సాగిస్తోన్న షెడ్లను కూల్చివేయాలని హైడ్రా నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకున్న హైడ్రా బృందాలు స్థానిక పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలను మొదలుపెట్టారు. చెరువు పరిధిలో భారీ షెడ్లు నిర్మించి వ్యాపారం చేస్తోన్న వారిని హెచ్చరిస్తూ కూల్చివేతలు సాగించారు. 2 జేసీబీల సహాయంతో అక్రమంగా నిర్మించిన మొత్తం 16 షెడ్లను మధ్యాహ్నం 12 గంటల కల్లా నేలమట్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ నివాసాలకు అతి సమీపంలో ఉన్న నల్ల చెరువు భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. సమీపంలో పట్టా భూములున్నప్పటికీ వాటిలో కొందరు అనధికారిక నిర్మాణాలు చేపట్టారని, మరికొందరు చెరువు భూములను కబ్జా చేసి మట్టితో నింపి షెడ్లు వేసి లీజుకిచ్చారు. అందులో పాల వ్యాపారం, క్యాటరింగ్, డిజిటల్ ప్రింటింగ్, ప్లైవుడ్ సహా చిన్న చిన్న వ్యాపారాలు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆశ చూపి అక్కడి స్థలాన్ని లీజుకిచ్చిన ఆక్రమణదారులు కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారం చేసే వారికి తమ షెడ్లు ఎఫ్టీఎల్లో ఉన్నాయనే విషయం తెలియకుండా గోప్యంగా ఉంచారు. ఆ నిర్మాణాల మూలంగా ప్రతి వర్షాకాలంలో చెరువులోకి వెళ్లాల్సిన వరద నీరంతా ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. చెరువు నిండకుండా అడ్డుకట్టులు వేయడం, తూములు తొలగించడంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే పరిస్థితి వచ్చింది. అలాగే వరద నీరు వెళ్లే కాలువ కూడా కుచించుకుపోవడంతో చెరువు ఎగువన ఉన్న వెంకట్రావు నగర్, శేషాద్రి నగర్లతో పాటు చెరువు కింద ఉన్న సాయిబాబా కాలనీ, కేరళ బస్తీ, దేవీనగర్, గాయత్రి నగర్ ప్రాంతాల ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం హైడ్రా దృష్టికి రావడంతో రంగంలోకి దిగిన సిబ్బంది చెరువులోని ఆక్రమణలను కూల్చివేశారు.
నల్ల చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ముందస్తుగా నెల రోజుల కిందటే యజమానులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ వారు గోప్యంగా ఉంచడంతో లీజుదారులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కొక్కరికి కోట్లలోనే నష్టం వాటిల్లింది. కూల్చివేతల సమయంలో లీజుదారులంతా హైడ్రా సిబ్బందిని గడువు ఇవ్వాలంటూ ప్రాధేయపడ్డారు. షెడ్లలోని విలువైన సామాగ్రిని తీసుకునేందుకు సమయం ఇవ్వాలని కాళ్ల మీద పడినా ఫలితం లేకుండా పోయింది. వాళ్లకు అప్పటికప్పుడు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన హైడ్రా సిబ్బంది, పోలీసులు ఆ తర్వాత నిర్మోహమాటంగా కూల్చివేతలు కొనసాగించారు. అయితే ఈ విషయంలో అక్కడున్న వ్యాపారులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తాము వ్యతిరేకంగా పనిచేయడం లేదని, సవ్యంగా వ్యాపారం చేసుకుంటున్నామని, సమయం ఇస్తే తామే ఖాళీ చేసి వెళ్లిపోయే వాళ్లమని వాపోయారు. తమ కుటుంబాలు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టామని, ఇప్పుడు హఠాత్తుగా వచ్చి కూల్చివేయడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని కన్నీరు మున్నీరుగా విలపించారు. 6 months డే నైట్ కష్టపడి సంపాదించిన డబ్బులు సార్ ఇవి. మేమేదో మాకు మా తల్లిదండ్రులు ఇచ్చింది, మాకు ఆస్తులు ఉండి మేము కట్టించిన డబ్బులు కాదు సార్. మాకు రూపాయి కంపెనీ డెవలప్ చేసుకొని ఇంకా అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలని నేను అప్పులు తీసుకొచ్చి మరీ కట్టాను సార్. నేను డబ్బులన్నీ నా స్వయంగా స్వతంత్రంగా కట్టలేదు. ఇప్పుడు నేనైతే వాళ్ళందరికీ డినానేషన్ చేస్తే వాళ్ళందరికీ నేను డబ్బులు ఇవ్వాలి. స్వయం మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోతే నేను ఎలా చేయాలి సార్? ఒక్కసారి నాకు దయచేసి ఆలోచన చేయండి సార్. 2 నెలలు మాకు అవకాశం ఇవ్వండి. స్వయంగా మేమే వెళ్ళిపోతాం సార్. రూపాయి కష్టపడి క్యాటరింగ్ పెట్టుకొని ఇక్కడ బతుకుతుంటే ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే దాని పొలగొడితే సామాన్లు ఎన్ని తీసుకుపోతాడు? నోటీసు ఏం తెలియదు సార్. కొద్దిగా లోన్ తీసుకొని అన్ని అట్లా కష్టపడుకుంటూ వచ్చింది సార్ వాడు బతుకుంటా. అంతే మాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి దయచేసి. రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ప్రైవేట్ లో అన్ని అప్పులు తెచ్చి చేసుకున్నాం. మీరు సడన్ గా వచ్చి అటాక్ చేస్తే మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఏం తెలియదు. తెలిస్తే నేను అలా చేయడానికి నాకు అవసరమా సార్? నేను ఎక్కడో ఉంటే చేసుకునేవాడిని. ఏదో బతుకు వచ్చాము, బతుకు చేసుకుందాము అనుకున్నాం. కానీ ఇంతగానో ఘోరము సార్. ఎవరు చెప్పారు సార్ ఇంతగానో చేయమని? ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధలు? ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు వింటారు? ఎవరు కట్టిస్తారు? దాన్ని భరిస్తారు? ఎవరు భరిస్తారు? ఎలా చేయిస్తారు? అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపైన హైడ్రా కొరడా చిలిపించింది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా విల్లాలు, అపార్ట్మెంట్లు నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు ఉదయం నుంచే భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. పటేల్గూడ సర్వే నెంబర్ 12లో 25 అక్రమ నిర్మాణాలని కూల్చివేశారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిస్టారెడ్డిపేటలోను అక్రమ నిర్మాణాలని హైడ్రా కూల్చివేసింది. 164 సర్వే నెంబర్లోని 3 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం చేసింది. వాణిజ్యపరంగా వినియోగిస్తున్న 5 అంతస్తుల కిడ్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిల్డింగ్ తో పాటు మరో 2 5 అంతస్తుల భవనాల్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి ఆందోళనలకు ఆస్కారం లేకుండా హైడ్రా, పోలీసు అధికారులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ స్థలాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నివాసాల కోసం నిర్మించుకున్న భవనాలు కాకుండా వ్యాపారం కోసం నిర్మించిన వాటినే నేలమట్టం చేస్తున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది. కూకట్పల్లి, నల్ల చెరువు, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3 చోట్ల 44 అక్రమ నిర్మాణాలను కూల్చేసి 8 ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. కూకట్పల్లి నల్ల చెరువులో 4, అమీన్పూర్ మండలం కిస్టారెడ్డిపేటలో ఎకరం, పటేల్గూడలో 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాల చెర నుంచి విడిపించినట్లు హైడ్రా తెలిపింది. నీటి వనరుల పునరుద్ధరణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా 12 రోజుల తర్వాత మరోసారి హైదరాబాద్ లో కూల్చివేతలు చేపట్టింది. 3 చోట్ల బుల్డోజర్లతో విరుచుకుపడి పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలని నేలమట్టం చేసింది. కూకట్పల్లి నల్ల చెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కిస్టారెడ్డిపేట, పటేల్గూడలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మించిన ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలను నేలమట్టం చేసింది. ఈ మేరకు కూల్చివేతలపై వివరణ ఇచ్చిన హైడ్రా ప్రభుత్వ స్థలాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నివాసం కోసం కాకుండా వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలని కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. కూకట్పల్లి నల్ల చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా సర్వే నెంబర్ 66, 67, 68, 69లో 16 కమర్షియల్ షెడ్లు, అక్రమంగా నిర్మించిన ప్రహారీ గోడల్ని గుర్తించి వాటిని కూల్చివేసి 4 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిస్టారెడ్డిపేట్, పటేల్గూడలో ప్రభుత్వ భూములు ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాల కోసం భవనాలు నిర్మించినట్లు హైడ్రా పేర్కొంది. కిస్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 164లో వాణిజ్యపరంగా నిర్వహిస్తున్న 3 5 అంతస్తుల భవనాలు కూల్చివేసినట్లు, అక్కడ ఎకరం ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తెలిపింది. పటేల్గూడలోని సర్వే నెంబర్ 12/2, 12/3లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 25 నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, వాటిని తొలగించి 3 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నట్లు
చేసుకున్నట్లు తెలిపింది. ఆ 3 చోట్ల కలిసి మొత్తం 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించినట్లు హైడ్రా వివరించింది. రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి 3 చోట్ల ఆపరేషన్ చేపట్టినట్లు హైడ్రా వెల్లడించింది. నీటి వనరుల సంరక్షణ, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడటమే లక్ష్యంగా కూల్చివేతలు కొనసాగినట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. 2 నెలల క్రితం ఏర్పడిన హైడ్రా ఇప్పటి వరకు 26 చోట్ల 306 అనధికారిక నిర్మాణాలు నేలమట్టం చేసింది. 119 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించినట్లు హైడ్రా వివరించింది. అమృత్ టెండర్లలో ₹1 అవినీతి జరగలేదని ప్రభుత్వం నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఇదే అంశానికి సంబంధించి మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై తెలంగాణ భవన్లో స్పందించిన కేటీఆర్ సీఎం ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇప్పటికైనా తప్పును దిద్దుకుని టెండర్ని నిలిపివేయాలన్నారు. లేకపోతే ఈ విషయంలో మంత్రితో పాటు సీఎం సైతం రాజీనామా చేయాల్సి రావచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలను, న్యాయస్థానాలను సైతం ప్రభుత్వం మోసం చేస్తోందని, తప్పుడు సమాచారం ఇస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రూపాయి కరప్షన్ జరిగినా 8,888 కోట్లు జరిగినా దానికి ఖచ్చితంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది. మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం, వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఇంక్వైరీని అడుగుదాం. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు, మొత్తం పెట్టండి ఫైల్స్ ఆయన ముంగట, తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు, నేను రాజకీయ సన్యాసం చేస్తాను. ఇంకొక మాట, మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం. నెక్స్ట్ వీక్ నేను పోతా, నువ్వు కూడా రా, టైం చెప్పు, డేట్ చెప్పు, ఇద్దరం కలిసిపోదాం. తిరుమల లడ్డూ కల్తీపై టీటీడీ అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన సమావేశంలో టీటీడీ ఈవో, ఆగమ శాస్త్ర పండితులు పాల్గొనగా టీటీడీ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణకు సంబంధించి ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై చర్చించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై ఆగమ సలహాదారులు, వేద పండితుల సూచనలను ఈవో సీఎంకు నివేదించారు. మరిన్ని సూచనలు తీసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తిరుమలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో సంప్రోక్షణ చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం సమాచారం. ఈ సమావేశం సందర్భంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రికి టీటీడీ అధికారులు ఆహ్వానం పలికారు. అక్టోబర్ 4 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలంటూ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆహ్వాన పత్రిక అందించారు. అర్చకులు సీఎంకు ఆశీర్వచనమిచ్చి తీర్థప్రసాదాలు అందించారు. విల్మింగ్టన్లో అధ్యక్షుడు బైడెన్ హోస్ట్ చేసిన క్వాడ్ లీడర్స్ సమావేశాన్ని ముగించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్ చేరుకున్నారు. అక్కడ ప్రవాస భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. న్యూయార్క్లో మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ ఈవెంట్కు ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి దాదాపు 14,000 మంది హాజరవనున్నారు. ఆ వేడుకలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారని మోదీ పోస్ట్ చేశారు. రేపు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నిర్వహించే సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్లో మోదీ ప్రసంగిస్తారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్స్ సాంకేతికతలపై పనిచేస్తున్న అమెరికన్ కంపెనీల సీఈఓలతో చర్చలు జరుపుతారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని ఎవరూ పునరుద్ధరించలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. రాజౌరి జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించిన అమిత్ షా ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా చెబుతున్నారని మండిపడ్డారు. ఆర్టికల్ 370ని ఏ శక్తి తిరిగి తీసుకురాలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్తో చర్చలు జరపాలని కొందరు కోరుకుంటున్నారని అమిత్ షా ఉగ్రవాదం అంతమయ్యే వరకు వారితో చర్చలు జరిపే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని, కానీ మోదీ సర్కార్ అలా ఎన్నటికీ చేయదన్నారు. దేశ ప్రజలపై రాళ్లు రువిన వారికి, ఉగ్రవాదులకు కారాగారం నుంచి విముక్తి కల్పించేది లేదని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఏ ఉగ్రవాది కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉండదని అమిత్ షా తేల్చి చెప్పారు. फारूक अब्दुल्ला कहते हैं हम धारा 370 वापिस लाएंगे। अरे अब्दुल्ला साहब, अब धारा 370 कोई वापिस नहीं ला सकता। मगर मैं कहकर जाता हूं, बंकर की जरूरत नहीं पड़ेगी, किसी की ताकत नहीं है गोली चलाने की। और अगर गलती से भी वहां से गोली आई तो गोली का जवाब गोले से दिया जाएगा, गोले से भी। अब कश्मीर में अगर फहरेगा तो हमारा प्यारा तिरंगा ही फहरेगा और कुछ नहीं फहरेगा। ये कहते हैं पाकिस्तान के साथ वार्ता करो। फारूक साहब,
राहुल बाबा, हम पाकिस्तान से वार्ता नहीं करेंगे। हम जब तक आतंकवाद समाप्त नहीं होता है, पाकिस्तान से वार्ता करने के पक्ष में नहीं है। రైళ్లను ప్రమాదాలకు గురిచేసే కుట్రపూరిత ప్రయత్నాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగాయి. రైళ్లను పట్టాల నుంచి తప్పించి ప్రాణ ఆస్తి నష్టాలు కలిగించే ప్రయత్నాలు అధికమయ్యాయి. కొందరు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంటు దిమ్మెలు, రాళ్లు, కర్రలు పెడుతూ రైళ్లకు ప్రమాదం కలిగించాలని చూస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో రైలు పట్టాలపై 10 పేలుడు పదార్థాలను రైల్వే శాఖ గుర్తించింది. అటు రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ను అమర్చిన ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో పట్టాలపై భారీ వస్తువులు పెట్టి రైళ్లను ప్రమాదాలకు గురిచేసే కుట్రపూరిత యత్నాలు దేశవ్యాప్తంగా పెరిగాయి. కొందరు దుండగులు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుపరాడ్లు, సిమెంటు ఇటుకలను పెట్టి రైలుకు ప్రమాదం తలపెట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్లో 3 వేర్వేరు ప్రాంతాల్లో అలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో రైలు పట్టాలపై 10 డిటోనేటర్లను రైల్వే పోలీసులు గుర్తించారు. సైనికులతో జమ్మూ కాశ్మీర్ నుంచి కర్ణాటకకు వెళ్తున్న రైలుకు పెను ప్రమాదం తప్పింది. బుర్హాన్పూర్లోని సక్పట్టా రైల్వే స్టేషన్ వద్ద 10 పేలుడు పదార్థాలను గుర్తించారు. అందులో ఒకటి పేలడంతో లోకోమోటివ్ పైలట్ కు అనుమానం వచ్చి రైలును ఆపేసి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు పట్టాలపై పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అటు రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ అమర్చిన ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు చేసుకుంది. లోకో పైలట్ ముందుగా ఆ సిలిండర్ను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రేంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ఎక్స్ప్రెస్ రైలుకు దారిచ్చే క్రమంలో ప్రయాగ్రాజ్కు వెళ్తున్న గూడ్స్ రైలు నిలపాల్సి వచ్చింది. ఆ సమయంలో పట్టాలపై ఉన్న సిలిండర్ను గమనించిన లోకో పైలట్ వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో ఈ నెలలో రెండోసారి ఇలాంటి ఘటన వెలుగు చూసింది. అటు పంజాబ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బఠిండాలో కొందరు దుండగులు బఠిండా ఢిల్లీ రైల్వే ట్రాక్ పై ఇనుప చువ్వలను పెట్టారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఓ గూడ్స్ రైలు లోకో పైలట్ ట్రాక్ పై ఉన్న ఇనుప చువ్వలను గుర్తించాడు. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ట్రైన్ను ఆపేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు స్థానికుల సాయంతో పట్టాలపై నుంచి ఇనుప చువ్వలను తొలగించారు. ఈ ఘటన కారణంగా ఆ గూడ్స్ రైలు దాదాపు 40 నిమిషాల పాటు నిలిచిపోయింది. రైళ్లను పట్టాలు తప్పించి ప్రమాదాలకు గురి చేసేలా కుట్రపూరిత ప్రయత్నాలు ఇటీవల కాలంలో పెరిగాయని కేంద్రం పేర్కొంది. ఆగస్టు నుంచి ఈ తరహాలో 20కి పైగా ఘటనలు వెలుగు చూసినట్లు రైల్వే శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది జూన్ నుంచి ఈ తరహాలో 24 ఘటనలు జరిగాయని భారత రైల్వే నివేదిక వెల్లడించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్, తర్వాత పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణలో ఈ కుట్రపూరిత యత్నాలు బయటపడినట్లు నివేదించింది. సినీ నటుడు చిరంజీవి నట ప్రస్థానంలో మరో అరుదైన గౌరవం లభించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చిరంజీవికి చోటు దక్కింది. 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు దర్శకులు, నిర్మాతలు, నటీనటులు హాజరయ్యారు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఎప్పుడూ ఊహించలేదని చిరంజీవి అన్నారు. నటన కంటే ముందే డాన్స్కు శ్రీకారం చుట్టారని, చిన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలకు డాన్స్ చేసి అందరినీ అలరించేవాణ్ణని తెలిపారు. సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్లు తన విజయానికి కారకులు అని చిరంజీవి వివరించారు. You see, if you notice him, any song of his whole heart is in it. He is enjoying himself. So our eyes don't move from him because he is just having such a great time that we are also infected with that. And that is such a unique quality, you know. So I've been a huge fan and I'm so happy to be here, sir, today. Your achievements are many and you will go on in this journey of creating many achievements. నేను ఊహించింది, I never expected, never dreamt about Guinness Book of World Record because గిన్నిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా. అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి, దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు, నా అభిమానులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నిర్మాతలు కానీ,
నా ప్రొడ్యూసర్స్ కానీ, నా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, నా కోరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళు నా సాంగ్స్ అనేసరికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవాళ్ళు. అంటే మ్యూజిక్ పరంగా కానీ, బీజిఎమ్స్ పరంగా కానీ ఆ సాంగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని. దత్తు గారితో నాకు ఎప్పుడు దెబ్బలాటాయి. ఎందుకంటే 6 సాంగ్స్ ఉండాలేమో బాస్ మనకని ఎవరైనా, లేదు 5 చాలండి, 6వ సాంగ్ ఎప్పుడు కథకి గొడవ అడ్డుపడిపోతుందంటే, లేదు బాస్ 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 అది మీరు అనకండి, ఏ హీరో అయితే ఏమో కానీ మీరైతే మొత్తం 6 సాంగ్స్ ఉండాలి బాస్ అని ఆయన అంటాం. సో 6వ సాంగ్ని ఏ రకంగా ఒప్పించడం. అలాగే అల్లు అరవింద్ గారు లాస్ట్కి వచ్చేసరికి అత్తగిప్పుడు అమ్మాయి మూడు సాంగే సిచ్యువేషన్ లేదు అక్కడ. అలాంటి చోట ఒక డబ్బు మీద ఒక సాంగ్ను ఆయన క్రియేట్ చేసుకుని అప్పుడు డైరెక్టర్ గారితో కోదండరామరెడ్డి గారు వీళ్ళందరూ కలిపి అనుకుని అత్తగిప్పుడు అమ్మాయికి మొగుళ్ళు ఒక సాంగ్ని బలవంతంగా పెట్టాడు అక్కడ. ఆ టైంకి అది బలవంతంగా ఉంటుంది, కథ డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ సాంగ్స్ ఒక ఎడ్జి తీసుకుంటాయి. సాంగ్స్కి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ఆ ఆడియన్స్ సాంగ్స్ మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు. అప్పట్లో ప్రొజెక్టర్ ఆఫ్ చేసి మళ్ళీ రీప్లే చేసేవాళ్ళు. ఆ రకంగా సాంగ్స్ యొక్క ప్రత్యేకత నా జీవితంలో, నా సినీ కెరీర్లో, నా యొక్క విజయ పరంపరలో అది ఒక అంతర్భాగం అయిపోయింది. ఆ రకంగా సాంగ్స్ అనేది ఏదో సరదాగా హాబీగా చిన్నప్పుడు మొదలుపెట్టింది. అది ఈ రోజు వరకు నాకు విపరీతమైన ఫ్యాన్స్ని తీసుకొచ్చి డ్యాన్సెస్ అంటే చిరంజీవి చేయాలి అన్నంత పేరు తీసుకొచ్చి నాకు ఈ రోజు ఇదిగో ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నాకు తీసుకొచ్చేలాగా చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం దేవరా. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఆ చిత్రం మొదటి భాగం 5 భాషల్లో ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం దేవరా రిలీజ్ ట్రైలర్ విడుదల చేసింది. పదునైన సంభాషణలు, అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ కలయికలో ఎన్టీఆర్ నటించిన ఆ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ చిత్రంతో జాన్వీ కపూర్ తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయం అవుతోంది. దేవర కథ నాదా. సముద్రం మీద ఒక దేవరున్నాడు చాలు, కొండ మీద ఇంకో దేవరుని తయారు చేస్తే అది మీకే మంచిది కాదు బైరా.